మాజీ మంత్రి ఆర్కే రోజా, ఆమె మాటలు చేష్టలు అన్నీ సంచలనమే. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రోజా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. చంద్రగిరి, నగరి నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి, అక్కడి నుంచి వైసీపీకి మారారు. వైసీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించిన రోజా జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. రాజకీయ ప్రత్యర్థులపై రోజా చేసే వ్యాఖ్యలు, ఆమె ఉపయోగించే భాష కారణంగా ఆమె తరచూ వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. అటువంటి రోజా తాజాగా చేసిన ఒక ట్వీట్ రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ఆమెను వదిలించుకోవటానికి ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు రేకెత్తించేలా ఆమె ట్వీట్ ఉంది. జగన్ ఆమెకు చేయిచ్చి నగరి నియోజకవర్గ ఇన్ఛార్జిగిరి నుంచి పీకేయనున్నారా అన్న చర్చకు తెరలేపింది. సాయం చేస్తే మరిచిపోతారు, చేయకపోతే గుర్తు పెట్టుకుంటారు, అందుకే ఈ హెల్ప్ అనేది చాలా విచిత్రమైనది అంటూ రోజా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో నెటిజన్లు రోజాను ఓ రేంజ్లో ట్రోల్ చేయడానికి కూడా కారణమైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆర్కే రోజా అంతలోనే బేలగా సాయం చేస్తే మరిచిపోతారు, చేయకపోతే గుర్తుంచుకుంటారు అంటూ చేసిన ట్వీట్ వైసీపీలో ఆమె స్థాయి తగ్గించేశారా అన్న అనుమానాలకు తెరలేపింది. నగరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రోజా స్థానంలో గాలి జగదీష్ ను తీసుకురానున్నారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన చేరికకు ముహూర్తం ఖరారైందని అంటున్నారు. ఇదే విషయాన్ని జగన్ రోజాకు క్లియర్ కట్ గా చెప్పేశారని, ఆ కారణంగానే రోజా ఒక విధమైన నైరాస్యంలో తాను వైసీపీకి ఎంత హెల్ప్ చేశానో అన్యోపదేశంగా గుర్తు చేస్తూ దాన్ని జగన్ మర్చిపోయారన్న అర్థం వచ్చేలా ట్వీట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గాలి జగదీష్ ను పార్టీలో చేర్చుకోవటం అంటే రోజాకు పొమ్మనలేక పొగబెట్టడమేనని అంటున్నారు. అసలు 2024 ఎన్నికలలోనే రోజాకు నగరి టికెట్ ఇచ్చే ఉద్దేశం జగన్ కు లేదన్న వార్తలు బలంగా వినిపించాయి. వరుసగా 2 సార్లు అదే నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించినప్పటికీ పార్టీలోనే కాకుండా నియోజకవర్గ ప్రజలలో కూడా ఆమెపై తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత గూడు కట్టుకుందని భావించిన జగన్ ఆమెకు టికెట్ నిరాకరించాలని భావించారని అప్పట్లోనే వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే రోజా నోటికి జడిశారు ఏమో, జగన్ అయిష్టంగానే రోజాను మళ్లా నగరం నుంచి పోటీకి దింపారు. ఆమె ఘోరంగా పరాజయం పాలయ్యారు. అది వేరే సంగతి. ఇప్పుడు ఇక రోజాను వదిలించుకోవటమే లక్ష్యంగా జగన్ గాలి జగదీష్ను రంగంలోకి దింపుతున్నారు. దివంగత గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడే గాలి జగదీష్. ఆయన మరో కుమారుడు గాలి భానుప్రకాష్ నగరి ఎమ్మెల్యే. 2024 ఎన్నికలలో గాలి భానుప్రకాష్ తెలుగుదేశం అభ్యర్థిగా రోజాపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాలి జగదీష్ ను వైసీపీలో చేర్చుకొని నగరి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా రోజాను వదిలించుకోవడంతో పాటు తెలుగుదేశం బలాన్ని దెబ్బతీయవచ్చన్నది జగన్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా ఒక విధమైన నైరాస్యంతో హెల్ప్ ట్వీట్ చేసి ఉంటారని అంటున్నారు.